ముందుగా మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకోబోతున్నాము. అదే బసవ పురాణం. ఏమిటి ఈ బసవ పురాణం? బసవ పురాణంలో ఏముంది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి. బసవేశ్వరుడిని కన్నడ భక్తులు ఎక్కువగా పూజిస్తారు. మహాశివుడు భూలోకంలో అంతరించిపోతున్నటువంటి ధార్మికతను పునరుద్ధరించటానికి తన వాహనమైన నందిని తన అంశతో భూలోకంలో అవతరించమని చెబుతాడు. ఆయనకు తనకు భేదం లేదని పార్వతీదేవితో చెప్తాడు. నందీశ్వరుడు శివుని ఆజ్ఞ ప్రకారము కర్ణాటక రాష్ట్రములోని హింగుళేశ్వరం అనే పట్టణంలో మండంగి మాదిరాజు మాదమాంబ అనే బ్రాహ్మణ దంపతులకు పుత్రుడుగా జన్మిస్తాడు. ఆ బాలుడు జన్మించినప్పుడు శివుడు మునివేషంలో వచ్చి అతనికి లింగధారణ చేస్తాడు. బిడ్డ వలన తల్లిదండ్రులు చరితార్థులవుతారని ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రులు అతనికి బసవన్న అని పేరు పెడతారు. బసవన్న చిన్నప్పటి నుంచి శివభక్తుడు. శివ పూజలు చేయటం, శివభక్తులను ఆదరించటం అతనికి నిత్యకృత్యాలు. బసవన్నకు బిజ్జల దేశపు రాజు దగ్గర మంత్రి, ఇంకా బసవన్న మేనమామ కూడా అయినటువంటి బలదేవుని కుమార్తె గంగమాంబికను ఇచ్చి వివాహం చేస్తారు. వివాహమైన తరువాత బసవన్న తన భార్యను, సోదరిని, ఇతర బంధువులను వెంట పెట్టుకొని కప్పడి సంగమేశ్వరాలయానికి వెళ్ళగా అందరూ చూస్తూ ఉండగా సంగమేశ్వరుడు ముని ఆకారంతో గుడిలోంచి బయటకు వచ్చి బసవన్నను ఆదరించి అనేక హితోక్తులు చెప్పి మళ్ళీ అందరూ చూస్తూ ఉండగానే ఆలయంలోకి వెళ్ళి అంతర్ధానమైపోతాడు. బసవన్న వివాహమైన కొద్ది రోజులకే పిల్లనిచ్చినటువంటి మామగారు చనిపోతారు. అప్పుడు బిజ్జలరాజు ఇతర మంత్రుల సలహాతో బసవన్నను పిలిపించి అతని మామగారైన బలదేవుని స్థానంలో ప్రధానమంత్రిగా నియమిస్తాడు. మంత్రులు బసవన్నను పిలుచుకువచ్చే సమయంలోనే ఆయన మహిమలు తెలిసినవారు కనుక ఆయనను బసవేశ్వరా బసవేశ్వరా అని సంబోధిస్తారు. బిజ్జలరాజు దగ్గర ప్రధానమంత్రి అయినా బసవన్న తన పూజలు, శివభక్తులను ఆదరించటం, దానధర్మాలు చేయటం ఇవేవీ మానలేదు. వాటిని నిర్వహిస్తూనే రాచకార్యాలు కూడా చక్కగా నెరవేర్చేవాడు. బసవేశ్వరుని అక్కగారు నాగమాంబ. తమ్ముడంటే చెప్పలేని ప్రేమ. అందుకే ఎప్పుడు అతని దగ్గరే ఉంటూ ఉండేది. బసవేశ్వరుని వివాహ సమయంలోనే వారి మేనమామయే మంచి వరుని చూసి ఆమెకు కూడా వివాహం చేస్తాడు. వారు ఇద్దరూ కూడా బసవేశ్వరుడి దగ్గరే ఉండిపోయారు. వారికి ఒక మగబిడ్డ పుడతాడు. ఆ చిన్న పిల్లవాడు అన్ని విషయాలలో మేనమామను అంటే బసవన్ననే పోలి ఉన్నాడు. చూసారా, ఇది కూడా ఆ శివలీలయే. ఆ పిల్లవాడు సకల సద్గుణ సమేతుడై భక్తి వైరాగ్యాలలో మేనమామకు అంటే బసవన్నకు ఏమాత్రమూ తీసిపోలేదు. అందుకే తల్లిదండ్రులు లోకాభిప్రాయం ప్రకారం అతనికి చెన్న బసవేశ్వరుడు అంటే చిన్న బసవేశ్వరుడు అని పేరు పెట్టారు. ఇతను బసవేశ్వరుడికి ముఖ్య శిష్యుడై ఆయన దగ్గరకు వచ్చే భక్తులకు తగిన సదుపాయాలు సమకూరుస్తూ ఉండేవాడు. బసవన్న శివుని అంశతో జన్మించినవాడు, ఆయన చేత అనేక వరములు పొందినవాడు, కారణజన్ముడు కనుక అనేక మహిమలు చూపించి శైవ మతాన్ని పునరుద్ధరించాడు. అదే బసవ పురాణం. మరి బసవ పురాణంలోని కథలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ముందుగా శివ సాక్షాత్కారం అనే కథ విందాం. ఒకసారి బసవేశ్వరుడిని చూడాలని సంగమేశ్వర స్వామియే అంటే పరమశివుడే స్వయంగా కప్పడి సంగమేశ్వర
పురాధిపతి అయినటువంటి రాజు నల్లమ ప్రభు రూపంలో జంగమ అంటే శివభక్తుని వేషధారణలో వచ్చాడు. బసవేశ్వరుడు ఆయనకి ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టాడు. అది ఎలా సంభవం మనందరికీ తెలుసు. ఎందుకంటే బసవన్న శివ భక్తాగ్రేసరుడే కాదు, మంత్రి కూడా. కాబట్టి ధనానికి లోటు లేదు. అందుకే బసవేశ్వరుడి ఇంటిలో ఎప్పుడు అన్నదానాలు, ఆతిథ్యాలు నిత్యం జరుగుతూ ఉండేవి. ఆ రోజు కూడా వంట ప్రయత్నాలు అవి భారీగానే ఉన్నాయి. సరే, బసవేశ్వరుడు వచ్చాడు కదా. బసవేశ్వరుడు ఆ జంగమ వేషంలో ఉన్నటువంటి శివుడిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఆతిథ్యం ఇచ్చి ఇలా పూజించాడు. జంగమదేవర శంభో శంకర హర హర, జంగమదేవర శంభో శంకర హర హర, నేను కొలిచే భక్తుల కాచే సంగమేశ్వర ఈశ్వర, నిన్ను కొలిచే భక్తుల కాచే సంగమేశ్వర ఈశ్వర, సంగమేశ్వర ఈశ్వర, సంగమేశ్వర ఈశ్వర, సంగమేశ్వర ఈశ్వర. తానే స్వయంగా కలిపి ముద్దులు పెడుతూ తినిపించసాగాడు బసవేశ్వరుడు జంగమయ్యకు. జంగమయ్య ఆనందంగా తింటున్నాడు, తినిపిస్తూనే ఉన్నాడు, తింటూనే ఉన్నాడు. వండిన పదార్థాలన్నీ పూర్తయిపోయాయి. అప్పుడు గ్రహించాడు, వండిన పదార్థాలన్నీ ఎవరు తినగలరు? వచ్చినది సాక్షాత్తు పరమేశ్వరుడే, సంగమేశ్వరుడే అని గ్రహించాడు. ఇక అయినా ఆకలి తీరకపోవడంతో అప్పటికే తనకు కొన్ని మహిమలు శివుడి వరం వల్ల లభించినాయి కనుక తనను తానే ఒక ఆహార పదార్థంగా మార్చుకొని పళ్ళెంలో చేరి శివుడి అంటే జంగమయ్య నోటి దగ్గరకు వెళ్ళాడు. తనను తానే సమర్పించుకోటటువంటి భక్తిని చూసి ఆ సంగమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు మహానందపడిపోయి ఇంకా అనేక వరాలిచ్చాడు బసవన్నకు. బసవన్న ప్రాణత్యాగ భక్తికి పరవశించిపోయిన శివుడు ఇలా అన్నాడు, బసవన్న, నీ ఇల్లు ఎప్పుడు ధనధాన్యాలతో సకల సంపదలతో తొలతూగుతూ ఉంటుంది. నా భక్తుడవై అందరి ఆకలి తీరుస్తూ అన్నదానాలు చేస్తూ శివభక్తులను మెప్పిస్తూ మురిపిస్తూ ఇలాగే బసవేశ్వరుడుగా కీర్తి ప్రతిష్టలు కాంచుతావు. ఇలా చెప్పి అంతర్ధానం అయ్యాడు పరమశివుడు. ఇదండి బసవ పురాణంలోని శివ సాక్షాత్కారం అనేటటువంటి మొట్టమొదటి కథ. బసవ పురాణంలోని మరొక కథతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం ఈశ్వరార్పణమస్తు.